ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. నమ్మకం నిలబెట్టుకోవడం, నిలబెట్టుకోకపోవడం అర్హత ఉన్న వ్యక్తులతోనే జరుగుతుంది అత్తయ్య. మీకు అర్హత లేదు. మీరు చెప్పింది నేను చెయ్యను. కిరణ్ ఏంటి వేళాపాలా లేకుండా వీడియో కాల్ చేస్తున్నాడు. ప్రతిసారి ఇలాగే కాల్ చేస్తే నేను దొరికిపోతాను. వీడికి స్వీట్ వార్నింగ్ ఇవ్వాలి. హాయ్. ఏంటా గెటప్పు? అంతా నీకోసమే. ఏంటి? అంటే నా ఉద్దేశం మీకోసమే అని. ఈరోజు అన్నయ్య వదిలి తిరిగి వస్తున్నారు కదా, పైగా ఈరోజు ఉగాది పండుగ, అలాగే మీరు కూడా వస్తున్నారు. అందుకే మేము స్పెషల్గా వండి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. చెప్తా. మేమెందుకు వస్తాం? అత్తయ్య గారు అక్కను బావని ఇంటికి పిలవడమే పెద్ద విషయం. ఇప్పుడు మేమొస్తే అత్తయ్య గారు ఇంకా ఇరిటేట్ అవుతారు. మేమొస్తున్నట్టుగా నువ్వేం కలలు కనుకో. అయ్యో, ఏంటది? అంటే అక్క గురించి మాట్లాడదామని. అక్క గురించి మాట్లాడాలంటే బావకి ఫోన్ చేయాలి, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. నీ మనసులో ఏం ఆలోచన ఉందో తెలియదు, కానీ కొంచెం హద్దుల్లో ఉండడం మంచిది. ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి. నీ వల్ల ఏదైనా సమస్య వస్తే అది అక్క జీవితానికి ఎఫెక్ట్ అవుతుంది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఓహో, విషయం ఇక్కడి దాకా వచ్చిందన్నమాట. నీ ప్రేమ ఒకరికొకరు వీడియో కాల్ చేసుకునేంతలాగా చిగురించిందన్నమాట. ఉందని పని చెప్తాను. ఏయ్ సింధు, ప్లీజ్. ఇప్పటికే ఇంట్లో చాలా సమస్యలున్నాయి. నువ్వు కొత్త ప్రాబ్లం తీసుకురాకు. ఇటివ్వు ప్లీజ్ సింధు, ఇటివ్వు. నువ్వెవరితో ఏం చెప్పకు. నాటకాలు ఆపుతావా? నేను నాన్న ఇంట్లో పనులు చక్కదిద్దాలని చూస్తుంటే నువ్వు మాత్రం నీ పనిలో ఉంటావా? ఇప్పుడే విషయం నాన్నకి చెప్తాను. సింధు, ఏ సింధు, సింధు చెప్పేది విను. సింధు, ఏ సింధు, రే రే రే, అరే లేవు, ఆగండి. ఏ సింధు, ఇలా ఇవ్వు సింధు. ఆగమంటుంటే సింధు, అరే నా ఫోన్ ఇవ్వు సింధు. ఏమైంది? ఆగండి సింధు, ఆగండి. సింధు లేవు. నాన్న చూడనా, ఆగండి. ఆగండి సింధు, సింధు ఆగండి. ఏంట్రా ఏంట్రా ఈ ఆటలు? నాన్న, ఇవి ఆటలు కాదు, మ్యాటర్ వేరే ఉంది. అబ్బా చెప్పదు ప్లీజ్. చిన్ననే వెళ్తున్న స్పీడ్ చూస్తుంటే తర్వాత మనం కంట్రోల్ చేయలేమనిపిస్తుంది. వీడికి 100 సార్లు చెప్పాను, రే బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళరా అని. నా మాట ఎక్కడింటాడు వీడు? ఒకసారి కింద పడి కాళ్ళు చేతులు విరిగితే తెలుస్తుందిరా నా బాధ ఏంటో. అయ్యో నాన్న, ఇది రోడ్ యాక్సిడెంట్ కాదు, లవ్ యాక్సిడెంట్. అయ్యో దేవుడా, వీడికి లవ్ కూడా స్టార్ట్ అయిందా? వీడు లవ్ లో పడ్డాడంటే నమ్మబుద్ధి కావట్లేదే. అరే
ఒకవేళ నువ్వు ప్రేమించదలుచుకుంటే డబ్బున్న అమ్మాయినే ప్రేమించు. అప్పుడే మీ అమ్మ ఒప్పుకుంటుంది. లేకపోతే మీ అన్నయ్య పరిస్థితే నీకు ఎదురవుతుంది. నాన్న ఇంక వాడికి అవకాశమే లేదు. అమ్మకి విషయం తెలిస్తే వీడి పని గోవింద. అలాంటిదేమీ జరగదు. అమ్మ ఇప్పుడు వదిన ఎలా ఒప్పుకుందో అలాగే నా ప్రేమను కూడా అర్థం చేసుకుంటుంది. కుదరదత్తయ్య. మీరు చెప్పినట్టుగా మా ఆయన నుంచి కానీ మన ఫ్యామిలీ నుంచి కానీ దూరం అవడం కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో మా ఆయన్ని వదిలి నేనుండను. తర్వాత ఆయన కూడా సంతోషంగా ఉండరు. ఆయన సంతోషమే నా సంతోషం అత్తయ్య. అత్తయ్య, నేను ఆయనతోనే సంతోషంగా ఉంటాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వుంటేనే వాడు సంతోషంగా ఉంటాడు అనే భ్రమలో బ్రతుకుతున్నావా? వాడి సంతోషం, ఆనందం అన్నీ నేనే. అమ్మ లేకపోతే వాడుండలేడు. నువ్వే చూసావు కదా, నేను లేకపోతే అవార్డు తీసుకోవడానికి కూడా సిద్ధపడలేదు. అలాంటిది నాకు దూరంగా వెళ్ళి బ్రతకగలడా? ఛాన్సే లేదు. వాడికి నేనే ముఖ్యం. మిమ్మల్ని వదిలి ఉండగలరని చెప్పట్లేదు అత్తయ్య. అలా అని ఆయన నాకు కూడా దూరంగా ఉండలేరు. గుర్తుందా మీకు? ఇలా ఒకసారి మీరా నేనా అన్నప్పుడు మీ అబ్బాయి మిమ్మల్ని వదిలి నాతో పట్టొచ్చాడు. మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారేంటత్తయ్య? లేదు, ఈసారి నాతో తప్పు చేయిస్తున్నారు. దీనికి నేను ఒప్పుకోను. సరే అయితే మీ ఆయన్ని నీ దగ్గరే భద్రంగా దాచుకో. వాణ్ణి నా ఇంటికి దూరం చేసి నువ్వు మాత్రమే సంతోషంగా ఉండు. ఒక్క మాట గుర్తుపెట్టుకో లక్ష్మి, నా మాట నువ్వు కాదన్నావంటే మీ ఆయనతో పాటు నువ్వు మా ఇంటికి రావడం అనవసరం.